రాళ్ళతో కాదు. మన ప్రార్థన బలిపీఠం కూలిపోయిందే, ఆ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి బాగు చేసుకోవాలి. హల్లెలూయా. మన ఆరాధన బలిపీఠం కూలిపోయిందే, అది తిరిగి బాగు చేసుకోవాలి. వాక్యం చదువుతామే, ఆ బలిపీఠం కూలిపోయిందే, ఏం చేయాలి? దాన్ని తిరిగి బాగు చేసుకోవాలి. మన హృదయం అన్న బలిపీఠం కూలిపోయిందే, చెత్త చెత్త తలంపులతో ఒక్క చోట ఇప్పుడు కూర్చుంటే ఊరంతా తిరుగుతున్నావే, ఆ బలిపీఠాన్ని ఏం చేసుకోవాలి? తిరిగి బాగు చేసుకోవాలి. ఎస్, నీ జీవితం అన్న బలిపీఠాన్ని తిరిగి బాగు చేసుకోవాలి. ఈ రోజున పిచ్చి పిచ్చి అలవాట్లతో, పిచ్చి పిచ్చి పాపిష్టి కార్యాలతో ఈరోజు నీ జీవితం అన్న బలిపీఠం కూలిపోయిందే, ఆ బలిపీఠాన్ని తిరిగి బాగు చేసుకోవాలి. నీకొక తపన కలగాలి, మళ్ళా నా ఇల్లు మండాలి, మళ్ళా నా కుటుంబం మండాలి, మళ్ళా నా ఇంట్లో కార్యాలు జరగాలి, నా ఇంట్లో దేవుని మహిమను నేను చూడాలి, ఈ ఆర్థిక ఇబ్బందులు నేను బయటపడాలి, ఈ పాపిష్టి కార్యం నేను బయటపడాలి, దేవుని అగ్ని మా ఇంట్లో మళ్ళా తెగాలి, దేవుడు మాతో సంభాషించాలి, ఇదివరకు ఉన్నదే సంబంధం వల్ల మా ఇంట్లో కలగాలి. కలగాలి అంటే నీకు కలగాలి. ఫస్ట్ నీకు కలగాలి. ప్రసంగం చేస్తున్నా, నాకు కలగాలి. బలిపీఠాన్ని బాగు చేయాలి. ఎస్, నీ జీవితం అన్న బలిపీఠాన్ని తిరిగి మరలా బాగు చేసుకోవాలి.